మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ గారితో మాట్లాడాను. డాక్టర్ గారు అన్ని చెయ్యాలమ్మా, గుండు అన్ని స్టార్ట్ చేయాలన్నారు. అన్ని చేశారండి. అమలాపురం పంపించాలమ్మా అన్నారండి. అమలాపురం కూడా పంపించామండి. మా ఆడపడుచుని రిపోర్ట్లు అన్ని బాగానే వచ్చినాయి అమ్మ. శనివారం జాయిన్ అయిపోమానమ్మా, ఆదివారం ఆపరేషన్ చేసేస్తామన్నారు. రెండు చేస్తే ఇబ్బంది కదమ్మా, రెండు ఒకేసారి చేయాలంటే ఇబ్బంది కదా అన్నారు. మా ఆడపడుచు అందా సర్జరీ చేసేస్తాను అన్నారు కదా వదిన, రెండు ఒకేసారి 2 సార్లు ఏం బాధపడినాను, ఒకేసారి చేసేయమని వదిన అన్నదండి. అలాగే అన్నాను. డాక్టర్ గారితో మాట్లాడాను. రాత్రి డాక్టర్ గారు వచ్చారు బాబా. డాక్టర్ గారితో మాట్లాడాను. నీకేం పర్వాలేదమ్మా, నీ ఆడపడుచు నీకు క్షేమంగా అప్పచెప్తాను, నీకేం ఇబ్బంది లేదు అన్నారండి. రాత్రి చెకప్ చేశారు. పొద్దున్న తెల్లారుజామున వచ్చి నర్సు వచ్చిందండి. 2 జాట్లు వేసి ఆవిడకి చీర కట్టేయమ్మా, స్నానం చేపించేసి నేను సెలవుని బాటిల్ వేస్తాను అన్నదండి. అలాగే చేశానండి. 2 జాట్లు వేసేసావు ఎందుకు వదినా, నాకు ఏమన్నారా అని అడిగింది మా ఆడపడుచు. అమ్మ చేస్తే అలాగే చేస్తారు, మరి నువ్వేం కంగారు పడి, నాకేం కంగారు లేదు వదినా, టెన్షన్ లేదు, నేను బాగానే ఉన్నాను, మీరు కంగారు పడకండి అన్నది. బాగానే ఉంది బాబా. సెలవుని బాటిల్ పెట్టారు. సెలవుని బాటిల్ సగం ఎక్కింది బాబా. అప్పుడు నర్సులు వచ్చి టైం అయిపోయింది రామని తీసుకొచ్చారు. నేను నా మొగుడు కూడా ఉండి తీసుకెళ్ళాం బాబా. పైక గది కాడికి వెళ్ళాను. అమ్మ ఇక్కడే ఉండి నేను వచ్చేతాను శ్యామ, నువ్వేం కంగారు పడకో అన్నది. డాక్టర్ గారిని పదే అడిగాను, నా బిడ్డకి ఏం కాదు కదండి అని. అమ్మ నువ్వు టెన్షన్ పడక, అన్ని నీకు తెలుసు కదా, ఒకేసారి చేస్తామని చెప్పాం కదా, సర్జరీ చేస్తానమ్మా, నేను ఏం పోయట్లేదు కదా, అన్ని బిడ్డ నీకు క్షేమంగా అప్పచెప్తాను అన్నారు బాబా. నా అమ్మరే నేను బతుమాలాను అక్కడికనే గేటు కాడికి వెళ్ళి చూసారు బాబా. అంత మాట నన్ను రావద్దని గెంటేశారే నా అమ్మను. నా అమ్మ కోసం నేను చూశాను బాబోయ్. కుదిపేశారు నా అమ్మను కుదిపేశారు. 10 మంది రేమంటున్నట్లోనే నా అమ్మను కుదిపేశారు బాబు. ఊపిరి అందట్లేదు, గుండె ఆగింది అన్నారు బాబోయ్. నా అమ్మ గుండె ఆగింది అన్నారు. అమ్మ పడతాదో ఒక బాగుని చూస్తామన్నారు బాబా. మళ్ళీ 1 గంట పోయిన తర్వాత మళ్ళీ అడిగితే కంగారు పడకని మాకు సాధ్యమైనంత మట్టుకు చేస్తున్నామని చెప్పారే తప్ప ఎలాగని మాకు చెప్పలేదు బాబు. నేను వెళ్ళి అక్కడికి అంత మట్టు చూస్తున్నాను బాబు. గుమ్మం కాడికి వెళ్ళా, నేను అంత మాట చూశాను బాబు. నేను ఎంతమంది 10 మంది ఏకమై కుమ్మారు. అమ్మో నా బిడ్డను, ఆయన నా బిడ్డకు ఊపిరి రాలేదు బాబు, మొత్తెట్టామని చెప్పారు బాబు. మొత్తెట్టామా, మత్తులోనే గుండె ఆగింది అన్నారు. కానీ అన్ని రిపోర్ట్లు బాగున్నాయి అన్నారు బాబు. అంత మాట చెక్కింగే, అంత మాట రిపోర్ట్లు అన్ని చెక్ చేశారండి. అంత మాట చూశారు. నర్సులు వచ్చేవారు, డాక్టర్ గారు 2 సార్లు వచ్చారు. ఏమైందంటే గుండు కొంచెం ఆగింది, మనము మొత్తం ఇవ్వటం వల్ల ఆగిందని చెప్పారండి. అదేంటంటే కొంతమందికి అలాగే వెళ్ళి వస్తుందమ్మా, కంగారు పడవలసిన పని లేదు, మాకు సాధ్యమైనంత మట్టికి చేస్తున్నాము, నీ బిడ్డ నీకు క్షేమంగా ఇస్తామన్నారండి. అక్కడికే బరువుతున్నాడానండి. నేను ఏమీ కాదమ్మా అన్నారండి. 10 మంది ఏకమయ్యో కుమ్మేసినా సరే నా ఆడపడుచు అక్కడ బయటకు రాలేదు బాబు. ఊపిరి లేదు బాబు. నా ఆడపడుచుని ఏం చేశారో తెలియదు బాబు. నా ఆడపడుచు నిన్న అంత మాడు పడి కాపులు కాసుకున్నాను నేను.